నమస్కారం. రామాయణ వాక్యాన్ని జగత్తుకు అందించిన ఆదికవి మహర్షి వాల్మీకి ఆయన మహోన్నత ప్రతిభకు సంస్కృతికి నిదర్శనంగా జరిగే ఒక గొప్ప ఉత్సవం గురించి మీకు తెలుసా? వీరంతా తెలంగాణ నుంచి వచ్చిన లంబాడి కళాకారులు. కర్ణాటక జానపద కళారూపాలు, డొల్లు కునిత, వీరగాస నృత్యాలు, బాజా భజంత్రుల నడుమ సాగే శోభయాత్రకు భక్తులతో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ జాతరలో మరో ముఖ్య విశేషం సామాజిక సమరసత. ఇక్కడ ప్రతి సంవత్సరం జాగృతి సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు సినీ ప్రముఖులు హాజరవుతారు. సమాజంలో వెనుకబడిన వర్గాల విద్యా ఉపాధి హక్కుల గురించి చర్చించడంలో పాటు నిరుపేద జంటలకు ఇక్కడ ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించడం ఈ జాతర ప్రత్యేకత. వీరంతా కేరళ నుంచి వచ్చిన కలరి కళాకారులు. అంతేకాకుండా చుట్టూ ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి కళాకారులు, గిరిజన కళాకారులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎక్కువ శాతం గిరిజన కళాకారులు తమ ప్రదర్శనలను ప్రదర్శించడానికి, తమ రాష్ట్రాల గిరిజన సంస్కృతి సాంప్రదాయ కళా రూపాలను ప్రదర్శించడానికి వచ్చిన వారే. జాతరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు మఠం తరపున నిరంతర మహా అన్నదానం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా అందరూ ఒకే చోట కూర్చొని ప్రసాదం స్వీకరిస్తారు. ఇక్కడి ఆధ్యాత్మిక బోధనలు, భజనలు మరియు సంస్కృతి సాంప్రదాయాలు భక్తులకు గొప్ప ప్రశాంతతను అందిస్తాయి. సమైక్యతను చాటి చెప్పే ఈ రాజహల్లి వాల్మీకి జాతర కర్ణాటక సంస్కృతిలోనే ఒక మైలురాయి. దేవనగిరి జిల్లా రాజహల్లిలో జరిగే వాల్మీకి ఈ జాతరలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళారూపాలు, గిరిజన సాంప్రదాయాలను ఆ వేదికపై ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శనల అనంతరం అక్కడ ప్రదర్శించినటువంటి తమ ప్రదర్శనలకు ధీటుగా, ప్రదర్శనలకు అనుగుణంగా వారికి ప్రత్యేక బహుమతులను అందజేసి సత్కరించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎస్టీ గిరిజన కళాకారులు తమ ప్రదర్శన స్టేజీపైకి ఎక్కి వారి యొక్క కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఆ తదుపరి వారి యొక్క గిరిజన ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసేలా ప్రసంగాలను తెలియజేస్తారు. ఇక్కడ చూసినట్టయితే వారు ప్రదర్శిస్తున్న ప్రదర్శన వెనుకాల గిరిజన పోరాటాల చిత్రాలను, గిరిజన రాజులను, గిరిజన చరిత్రలను ప్రతిబింబించేలా చిత్రపటాలను మనకు ప్రదర్శిస్తున్నారు. శ్రీ గురుపీఠం అందించే ఆధ్యాత్మిక బోధనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు గొప్ప ప్రశాంతతను, మానసిక వికాసాన్ని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఘనంగా జరిగే మహర్షి వాల్మీకి జాతర రాజనహల్లి వాల్మీకి జాతర దేశంలోనే ఒక గొప్ప జాతరగా చెప్పుకోదగింది. ఉదయాన్నే శ్రీ ప్రసన్నానందపురి స్వామీజీ సమక్షంలో వాల్మీకి మహర్షి మహారథోత్సవం మరియు శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. కర్ణాటక జానపదాల్లో కళారూపాలు, డొల్లు కునిత, వీరగాసె నృత్యాలు, బాజా భజంత్రుల మధ్య సాగే ఈ శోభాయాత్ర భక్తులను ఎంతో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దారి పొడవునా మహర్షి వాల్మీకి కీర్తనలు, జయ జయ విజయ ధ్వనులతో సామాజిక చైతన్యాన్ని చాటి చెప్పేలా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరం కర్ణాటకలో జరిగే నాయక మరియు వాల్మీకి సముదాయాలను రాజనహల్లి గురుపీఠం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఇక్కడ జరిగే జాతర మహోత్సవానికి కర్ణాటక నలుమూలల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ జాతర కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది సాంస్కృతిక, సామాజిక చైతన్యం మరియు సమాజ ఐక్యతను ప్యాన్ సింబల్గా నిలుస్తుంది. కర్ణాటక గిరిజన జానపద నృత్యాలు, డొల్లు కునిత, రంగురంగుల ఊరేగింపులు, రథోత్సవం రాజనహల్లి గ్రామం పండుగ శోభను సంతరించుకుంటాయి. ఉదయాన్నే శ్రీ ప్రసన్నానందపురి స్వామీజీ సమక్షంలో వాల్మీకి మహర్షి మహారథోత్సవం మరియు శోభయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. కర్ణాటక జానపద కళారూపాలు, డొల్లి కునిత, వీరగాసె నృత్యాలు, భజంత్రీల నడుమ సాగే ఈ శోభయాత్ర భక్తులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వాల్మీకి జయ జయ ధ్వనులు మిన్నంటుతాయి. ఈ జాతర గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.